హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే డే 2 భీమశంకరం వెళ్తున్నాము. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 6వ జ్యోతిర్లింగం అన్నమాట. మేము ఈ 4 డేస్‌కి మొత్తం ప్లేసెస్ అన్నీ కవర్ అయ్యేలాగా ఒక వెహికల్ అయితే మాట్లాడుకున్నాము. ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈయన మనతోనే ఉంటారనమాట. ఎందుకంటే అంత తక్కువ టైంలో మొత్తం అన్ని ప్లేసెస్ కవర్ చేయాలంటే ఇది ఒకటే ఆప్షన్గా అనిపించింది. భీమశంకరం షిరిడి నుంచి 180 కిలోమీటర్లు ఉంటుంది. ప్రత్యేకంగా వీటికి టెంపోస్ అవి కూడా ఉన్నాయి. అయితే పాపతో కొంచెం కష్టంగా ఉంటుంది, పైగా అందరితో కలిసి టైం సెట్ అవ్వకపోవచ్చు అని చెప్పి మేము ఈ విధంగా తీసుకున్నాం అనమాట. భీమశంకర్ వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంటుందండి. మొత్తం హిల్ ఏరియా, చుట్టూ గ్రీనరీ చాలా అందంగా ఉంటుంది. పైన అకామిడేషన్స్ అవి కూడా ఉన్నాయి, కానీ చాలా లిమిటెడ్గా ఉన్నాయన్నమాట. మేమైతే ఈరోజు వెళ్ళి వచ్చేసేలా మాత్రమే చూసుకున్నాము. ఇక్కడ భీమశంకరం వెళ్ళాలనుకునే వాళ్ళు ముందుగా ఎంటీ స్టమక్తో వెళ్తే చాలా మంచిది. ఎందుకంటే అంత ఘాటి రోడ్ కాబట్టి ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఇంకా మంచిదన్నమాట. మేమైతే షిరిడీలో స్టార్ట్ అయ్యేసరికి 7 అయిపోయింది. భీమశంకరం వెళ్ళేసరికి దాదాపుగా మధ్యాహ్నం 12 అలా అయిపోయిందనమాట. అక్కడ కూడా గుడి వరకు వెహికల్స్ అయితే ఏం అలౌ చేయట్లేదు. ముందుగానే టెంపుల్కి ఒక 4 kmకి ముందే ఒక పార్కింగ్ బస్ స్టాండ్ ఉందన్నమాట. పార్కింగ్ బస్ స్టాండ్ దగ్గరే కార్స్ అన్నీ ఆపేస్తున్నారు. మేము కూడా అక్కడే కార్ పార్క్ చేసి ఇంకా పార్కింగ్ బస్ స్టాండ్ నుంచి వెళ్ళాలన్నమాట. పార్కింగ్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు ఉంటుందండి. నడిచి వెళ్ళాలనుకున్న వాళ్ళు నడిచి వెళ్ళొచ్చు. అక్కడే టెంపుల్ వాళ్ళు వెహికల్స్ అరేంజ్ చేశారు. మేమైతే అదే జీప్లో వెళ్ళిపోయాము. ఇది భీమశంకరం బస్ స్టాండ్. బస్కి వచ్చే వాళ్ళు అక్కడ ఆగొచ్చు. బస్ స్టాండ్ నుంచి ఒక 500 మీటర్ల దూరంలో అలా టెంపుల్ కూడా పక్కనే ఉందన్నమాట. లోపల ఎప్పుడు జనాలు అయితే ఉంటూనే ఉంటారు. ఇక్కడైతే ఈరోజు చాలా రద్దీ ఎక్కువగా ఉంది. నిజానికి మేము ముందుగా టికెట్స్ అయితే బుక్ చేసుకోలేదు. దర్శనం ఏ విధంగా అవుతుంది అని అనుకుంటూనే వెళ్ళాము. ఈ భీమశంకర జ్యోతిర్లింగం స్థల పురాణం ఏమిటంటే, ఇక్కడ భీముడు అనే రాక్షసుడు తల్లైన కర్కటితో ఈ పర్వత శిఖరం పైన నివసిస్తూ ఉండేవాడట. భీముడు తన తండ్రి గురించి అడుగుగా, లంకాధిపతి అయిన రావణాసురుడి సోదరుడు కుంభకర్ణుడు తనకి తండ్రి అని, రాముడు మీ నాన్నతో పాటు పెదనాన్నను కూడా సంహరించాడని, దీంతో మనం దిక్కులేని వాళ్ళం అయిపోయామని కర్కశి రోధించింది. ఇది విన్న భీముడు కోపంతో విష్ణు భక్తులు ఋషులు ఎవ్వరు లేకుండా చేస్తానని బల పరాక్రమాల కోసం బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసి వరాలు పొందాడు. ఈ పర్వతాలపైనే కామదేశం అనే రాజ్యాన్ని సందక్షుడనే రాజు పరిపాలించేవాడు. వరగర్వంతో భీమాసురుడు ఆ రాజుని హింసించేవాడు, రాజ్యాన్ని ఆక్రమించాడు. రాజు శివభక్తుడు, శివుణ్ణి ఆరాధించేవాడు. విషయం తెలుసుకున్న భీమాసురుడు తానే శివుణ్ణని నన్ను పూజించాలని శివలింగంపై కత్తిమెత్తాడు. శివలింగానికి తల తగలగానే శివుడు ప్రత్యక్షమే భీమాసురుడిని సంహరిస్తాడు. విషయం తెలుసుకున్న కర్కటి కుమారుడికి మోక్షం ఇప్పించాలని ప్రార్థించగా, కర్కటి శివభక్తురాలు గనుక శివుడికి మోక్షం ఇప్పించమని కోరుకుంది. ఇక్కడ శివుడు భీమాసురుడి పేరు మీదుగా భీమశంకరుడుగా వెలిసాడనమాట. అలానే శివుడి శరీరం నుంచి రాలిన చెమట బిందువులే భీమానదిగా మారాయని దీన్ని భీమనదిగా పేర్కొంటారు. భూత ప్రేత పిశాచాలు ఇప్పటికీ శివుడిని ఇక్కడ పూజిస్తూ ఉంటాయని, అందుకే ఈ జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే పిశాచాల బాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులందరూ నమ్ముతారనమాట. మాకైతే దర్శనం చాలా చక్కగా జరిగిందండి. మళ్ళీ తిరిగి ఈ భీమశంకరం రావాలని నేనైతే కోరుకుంటున్నాను. నిజానికి దర్శనం లైన్లో
6 గంటలు పట్టేదనమాట దర్శనం చేసుకుంటే. మేము పార్కింగ్ రోడ్ దగ్గరే పాప ఫుడ్ వదిలి వెళ్ళిపోయాము 1 అవర్లో అలా తిరిగి వచ్చేయచ్చని. ఇంతకీ అవ్వట్లేదని అక్కడ లైన్ పక్కనే కొద్దిమంది అమౌంట్ ఇస్తే టికెట్స్ లేకపోతే తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. అలానే మేము కూడా టికెట్ తీసుకొని దర్శనం చేసుకొని బయలుదేరిపోయాము. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి 5 అయిపోయింది. ఈవినింగ్ రోడ్ అయితే ఇలా ఉందన్నమాట. ఈవినింగ్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంది. తిరిగి మళ్ళీ మేము పార్కింగ్ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాము. ఈ విధంగా భీమశంకరం డే 2 దర్శనం కంప్లీట్ అయింది. భీమశంకరం అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా భీమశంకరం ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.